తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్లో అమానుషమైనటువంటి ఘటన జరిగింది. కానీ మా కరీంనగర్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రివర్యులు సంజయ్ అన్న గారు దానిపైన దృష్టి పెట్టేంత వరకు కూడా ఇది ఏ మీడియాలో కానీ ఎక్కడ కానీ రాకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఎప్పుడైతే సంజయ్ అన్న దానిపైన మా ఆరా తీయడం జరిగిందో వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ అవి కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం, మరి ఇది ఏదైతే ఘటన బాధితురాలు ఉందో ఆవిడ ఆదివాసీ అయినటువంటి, వెనుకబడిన తరగతి చెందినటువంటి ఆదివాసీ గోండు జాతికి చెందినటువంటి మహిళ కావడమేనా దీనికి కారణం? చర్యలు సత్వరమే తీసుకుపోవడానికి మరి ఎవరైతే నిందితుడున్నాడో వాళ్ళ యొక్క కుల మతాల కారణమా? దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సమాధానం చెప్పాలి. ఎప్పుడు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏదో ఒక చిన్న ఘటన జరిగినా కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి అవాకులు చివాకులు మాట్లాడుతూ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మన ఇవి పోలీసు యంత్రాంగం విఫలమైంది అని చెప్పి మాట్లాడే కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఎక్కడ పోయినరు? మీ ఫామ్ హౌస్లలో ఉన్నారా? మీ ఇళ్లలో ఉన్నారా? ఒక అనగారిన జాతికి చెందినటువంటి నిరుపేద మహిళ, ఆదివాసీ కల్లా కప్పడం తెలియని ఆదివాసీ మహిళకి ఇంతటి అన్యాయం జరిగితే సాటి ఆడకూతురుకు మరి మహిళా మంత్రులు ఉన్నారు మీ గవర్నమెంట్లో. మేము రాష్ట్ర బీజేపీ పార్టీ దాన్ని ఖండించేంత వరకు, మేము కార్యక్రమం తీసుకునేంత వరకు కూడా మీకు సోయి లేకుండా పోయింది. మరి ఇప్పుడెందుకు మాట్లాడతలేరు? వేరే రాష్ట్రాలు ఎక్కడో మా రాష్ట్రాలు దాటి ఘటనలు జరుగుతూ మాత్రం ఇక్కడ ప్రెస్ మీట్ మాట్లాడే మీరు మన రాష్ట్రంలో జరిగిన దానికి చర్యలు తీసుకోకపోగా దాన్ని పట్టించుకుంటే పాపాను పోలేదు. ఇప్పుడు మేము దాని గురించి ఆరాధించి ఆగస్టు 31 అంటే ఇప్పటికి సుమారుగా వారం రోజులు అవుతుంది. వారం రోజుల బట్టి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? మీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదా? సంబంధిత మంత్రిత్వ శాఖకి తెలియదా? మరి తెలిసి కూడా ఆ యొక్క ఘటనను ఎందుకు కప్పిపుచ్చిండ్రు? ఒక వర్గానికి కొమ్ము గాయడం కాకపోతే ఏంటిది? ఇంకెన్ని రోజులు ఇట్లా హిందువులపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే పట్టించుకోకుని ప్రభుత్వము ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఇప్పటికైనా కూడా సంబంధిత నిందితుడికి కఠినంగా చర్యలు చేపట్టాలి. దానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సత్వరమే ఆ మహిళకు న్యాయం చేయాలి. ఈ యొక్క ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, ఈ మధ్యన మన రాష్ట్రంలో వరదలు, అత్యధిక వర్షపాతం కురవడం వల్ల వరదలకు గురై అనేక చోట్ల చాలా నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి మరి మన గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్లో ఉన్నటువంటి నిధులను కూడా యూటిలైజ్ చేసుకునే పరిస్థితుల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించమంటే పంపించకుండా కాలయాపన చేస్తూ ఇప్పుడు ఎవరైతే వరదల వల్ల బాధితులైనరో వాళ్ళకు సత్వరమే న్యాయం చేయడానికి, నష్టపరిహారం చేయడానికి వీలు లేని పరిస్థితిలో మన రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నది. యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనుక పంపించి ఉంటే వెంటనే 208 కోట్లు ఏవైతే ఎస్డిఆర్ఎఫ్ నిధులు ఉన్నాయో రాష్ట్ర ఖజానాలో అవి వాడుకునే అవకాశం ఉండేది. ఇమ్మీడియట్గా నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉండేది. ఇంత అలసత్వం ఎందుకు? కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అలసత్వం ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి? మరి వెంటనే ఎప్పటికప్పుడు యూసీలు పంపించుంటే ఆ 208 కోట్లు ఇప్పుడు ఉపయోగపడేది బాధితులకు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఈ వరద నష్టాన్ని సంబంధించి 2024-25 మొన్న వరదల నష్టానికి సంబంధించి 1345 కోట్లు రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఇప్పటికైనా కూడా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కరెక్ట్గా పంపించి దానికి సంబంధించి ఆ నిధులన్నీ కూడా బాధితుల పక్షాన ప్లస్ నష్టం ఎక్కడెక్కడైతే వాటిల్లో అక్కడ వినియోగించాలి. వెంటనే ప్రభుత్వం దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేది చాలా సంతోషకరమైంది. మరి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అని చెప్పింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ 3 లక్షలు కలుపుకొని చెప్పిందా, లేదంటే ఈ 5 లక్షలు సపరేట్గా చెప్పిందా అనేది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి యూసీని ఇన్ టైంలో సబ్మిట్ చేసి ఆ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కానీ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి కానీ నిధులను కరెక్ట్గా వినియోగించాలని చెప్పేసి నేను పత్రికాముఖంగా తెలుపుకుంటున్నాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ విపత్తు నిధులను ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించడం పట్ల మేము చాలా సంతోషంతో పాటు వారికి కృతజ్ఞతలు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.